రైట్. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంటుల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారిని 75,000 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 45,413 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు. తిరుమలలో శ్రీవారి గరుడ వాహన సేవకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ రాత్రి ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. గరుడ సేవకు విశేష ప్రాధాన్యం ఉంది. మూల విరాట్కు అలంకరించే సాలగ్రామహారం, లక్ష్మీహారం, మకర అమూల్య ఆభరణాలు స్వామివారికి అలంకరిస్తారు. గరుడ సేవలో స్వామివారిని దర్శించుకుంటే మూల విరాట్ను దర్శించుకున్న భాగ్యం కలుగుతోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీవారి గరుడ వాహన సేవ విశిష్టతపై తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులతో మా కరస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రకాల వాహనాలపైన స్వామివారు దర్శనమిస్తూ భక్తులను కరుణిస్తున్నారు. ఇక కీలకమైన గరుడ వాహన సేవ 5వ రోజు వాహన సేవల్లో భాగంగా రాత్రి జరగనుంది. గరుడ వాహన సేవ విశిష్టత ఏమిటి, ఎందుకంత ప్రాధాన్యత ఉంటుంది? మనతో పాటు టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, గరుడ సేవకు ఎందుకంత ప్రాధాన్యత మిగతా వాహనాలు ఎన్ని ఉన్నా కూడా? ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి ఎల్లవేళలా వైష్ణవ దేవాలయాల్లో అత్యంత ప్రధాన సేవకుడుగా శ్రీ గరుత్మంతుల వారు సేవలు అందిస్తూ ఉంటారు. ప్రతి వైష్ణవ దేవాలయంలోనూ శ్రీవారి మూలమూర్తికి ఎదురుగా అభిముఖంగా గరుత్మంతుల వారు నమస్కారంతో సేవాభావంతో ప్రతి వైష్ణవ ఆలయాల్లోనూ మనం దర్శించుకోవచ్చు. అట్లాగే గరుత్మంతుడు స్వామివారికి ఎల్లవేళలా వాహనంగా ఉంటారు. ఈ సకల దేవతల్ని ఆహ్వానించడానికి కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో గరుత్మంతుల వారినే మనకు ప్రత్యేకమైన పూజలు చేసి ఆ గరుత్మంతుడు వేద స్వరూపుడైనటువంటి గరుత్మంతుల వారిని మనం ధ్వజపటంపైకి పంపించి దేవతామూర్తులందరినీ ఆహ్వానించి వారికి ఉపచారాలు సమర్పించవలసిందిగా వివిధ వైకానస ఆగమోక్తమైన మంత్రాలతోటి వాళ్ళని ఈ గరుడ పటం పైన ప్రతిష్ఠించి ధ్వజస్తంభ అగ్రభాగానికి పంపించడం జరుగుతుంది. అందులో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన శ్రీ గరుత్మంతుల వారు ఈ వాహనం పైన శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల క్షేత్రంలో 5వ రోజు రాత్రి అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ మధ్య గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహిస్తారు. వైష్ణవ దేవాలయాలన్నింటిలోనూ గరుడ వాహన సేవకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. అదేవిధంగా తిరుమల క్షేత్రంలో కూడా మరొక అత్యంత ప్రాముఖ్యమైన విశేషం కూడా ఉన్నది. తిరుమల క్షేత్రంలో శ్రీవారి మూలమూర్తికి సహస్రనామమాల అనే 5 పేటలుగా 1000 నామాలు లిఖించబడ్డ బిళ్ళలతోటి హారం ఉంటుంది. ఆ హారాన్ని మూలవర్లు ఎప్పటికీ అలంకరణలో ఉంటుంది. అట్లాగే చతుర్భుజ లక్ష్మీహారము, లక్ష్మీ ప్రతిమలతోటి పద్మాసనంతో కూర్చున్న లక్ష్మీ ప్రతిమలతోటి చతుర్భుజ లక్ష్మీహారం అనే ఒక ప్రత్యేకమైన హారం కూడా మూలవర్లకు అలంకరించబడి ఉంటుంది. అట్లాగే పురాతనమైన మకరకంటి ఆభరణాన్ని కూడా మూలవర్లకి ఎల్లవేళలా అలంకరించబడి ఉంటుంది. ఆ 3 ఆభరణాలు కూడా ఈ గరుడ వాహనం పైన స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సాక్షాత్తు ఆ యొక్క మూలవర్ల ఆభరణాల్లోనే స్వామివారిని దర్శించుకున్నట్టుగా భావిస్తూ మూలవర్లు ఇటు ఉత్సవర్లు శ్రీ మలయప్ప స్వామివారి గరుడ వాహనం పైన ఏకకాలంలో ఇరువురిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని చెప్పి కూడా ఎంతో విశ్వాసంతో లక్షలాది మంది భక్తులు తిరుమల క్షేత్రంలో గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారందరూ కూడా దేవస్థానం సిబ్బంది సూచించిన విధంగా నడుచుకుంటూ వైభవంగా జరిగే శ్రీవారి గరుడ సేవలో పాల్గొని శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. గరుడ సేవ మీరు చెప్పినట్లుగా మూల విరాట్టుకు ధరించే అమూల్యమైన ఆభరణాలు ఆ రోజు స్వామివారికి ఆ వాహనానికి ధరింపు చేస్తారు. అంటే స్వామివారి మూల విరాట్టును చూసినంత ఫలితం వస్తుందంటారా గరుడ సేవ రోజు? అదే మనకి మూలవర్ల ఆభరణాలంటే మూలవర్లతో సమానంగానే మనం భావించాల్సి ఉంటుంది. సంవత్సరంలో ఈ ఒక్కరోజు ఈ గరుడ వాహనం రోజునే స్వామివారి యొక్క మూలవర్ల ఆభరణాలన్నీ కూడా తిరువీధుల్లో మనం దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాలలో ఆ ఆభరణాలని మనం స్వామివారికి అలంకరింపబడి ఉన్నప్పుడు మాత్రమే దర్శించుకోగలం. అప్పుడు కూడా అంత క్షుణ్ణంగా ఆభరణాలను దర్శించే అవకాశం ఉండదు. ఇప్పుడు స్వామివారి ప్రతిరూపంగా ఆభరణాలన్నీ కూడా ఈ గరుడ వాహనం పైన స్వామివారికి అలంకరిస్తారు కాబట్టి మరింత విశేషంగా ఉంటుంది. స్వామి, ఇది గరుడ సేవ మిగతా వాహనాల కన్నా ఎక్కువ సమయం పడుతుంది. హారతులు కానీ మిగతా అంటే మొదటి నుంచి ఇంత ఎక్కువసేపు పట్టే వాహన సేవగానే ఉండేదా గరుడ సేవ? మొదటి నుంచి కూడా మనం గతంలో చెప్పుకున్నట్టు ఏ వైష్ణవ దేవాలయంలో అయినా గరుత్మంతుడి వాహనం అంటే విశేషంగా భక్తులు రావడము, మామూలు వాహనాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు అందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ భక్తులు లక్షలాది మందిగా పాల్గొన్నప్పుడు
వారందరూ కూడా తనివి తీరా స్వామివారిని దర్శించుకునే విధానం. గతంలో అయితే గంట సేపు అంటే గంట సేపట్లో వాహనాన్ని మనం పూర్తి చేసేవారు. ఇప్పుడు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకోవడం, వారందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేయడం, స్వామివారి వాహన సేవలు కూడా నిదానంగా, ముందు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గతంలో ఇన్ని ఉండేవి కాదు, అభివృద్ధి చెంది ఈరోజు అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా శ్రీవారి వాహన సేవ ముందు మనము భక్తులందరూ కూడా కనువిందు చేస్తూ ఉంటుంది ఈ కార్యక్రమాలు. అట్లాగే గరుత్మంతుడి పైన శ్రీ మలయప్ప స్వామివారిని కూడా భక్తులు ఊవిళ్ళూరుతూ ఉంటారు, కనులారా దర్శించుకోవాలని చెప్పి. ఆ యొక్క భక్తుల కోరిక మేరకు కూడా మనం నిదానంగా ఈ వాహన సేవని ఎక్కువ సమయాన్ని కేటాయించి భక్తులందరికీ కూడా పరిపూర్ణమైన దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు ఇదే గరుడ సేవ ప్రత్యేకత వివరించారు. స్వామివారికి ధరించే సాలగ్రామ హారాలు, ఇతర మకర కంటి లాంటి అమూల్య ఆభరణాలు కేవలం గరుడ సేవ రోజున మాత్రమే ధరింపజేస్తారు కాబట్టి ఆ రోజు మూల విరాట్టును చూసినంత పుణ్యం దక్కుతుందన్నైతే భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకనే లక్షలాదిగా స్వామివారిని గరుడ సేవ చూసేందుకు భక్తులు తిరుమలకు తరలి వస్తారు. ఇక గరుడ సేవ సందర్భంగా టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది గరుడ సేవ సందర్భంగా తిరుమలలో తాజా పరిస్థితి. గరుడ సేవ విశిష్టతపై ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుమల.